సరే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే కొన్ని రోజుల నుంచి కూడా ఆయన పైన అంటే ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు. ఆయన పార్టీ ఖాళీ ఖాళీ అయిపోతుంది. ఉన్న 11 మందిలో కూడా అందరూ టీడీపీ షిఫ్ట్ అయిపోతున్నారు. ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. అందుకే బెంగుళూరు వెళ్లి డీకే శివకుమార్ గారిని కలిసారు అని చెప్పేసి ఇటువంటి వార్తలైతే కంప్లీట్‌గా ఆయన మీద వస్తున్నాయి సార్. అంటే ఆయన పార్టీని మొత్తం కూడా ఇక్కడ లేకుండా చేద్దామన్న ఒక ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది సార్. మరి ఈ వార్తల పైన ఆయన వస్తున్న ఈ రూమర్స్ పైన మీరేం చెప్తారు సార్? ఇప్పుడు డీకే శివకుమార్‌తో కలిసినారంటే కలిసుంటే కలిసుండొచ్చు గానీ, హ్మ్. పార్టీని విలీనం చేస్తారు, రాజకీయాల్లో మాట్లాడినారు అనేదే అది ఒట్టి అబద్ధము. వాళ్ళు గూడా ఖండించినారు గదా! ఇద్దరు గూడా అవును. ఖండించినారు. అందులో నిజమేం లేదు. హ్మ్. కలిస్తే కలిసుండొచ్చులెండి. రాజకీయ నాయకులు ఆహ్, వేరు వేరు పార్టీల్లో ఉన్నా గానీ ఎక్కడన్నా కలిసినప్పుడు మాట్లాడుతుంటారు. దాంట్లో ప్రత్యేకించాల్సిన అవసరం లేదు. ఓకే. రాజకీయ అజెండాతో కలిసుంటే అది వేరు సమస్య. హ్మ్. ఆయన ఎందుకంటే 151 సీట్లు వచ్చినాయి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినాడు. అధికారాన్ని అనుభవించినాడు. హ్మ్. సడెన్‌గా ఘోర పరాజయం ఎదురైంది. హ్మ్. ఆయన అంతవరకు నేను ఏ ఏ విధంగా అయినా మళ్ళీ గెలిచి వస్తానని అనుకున్నాడు. హ్మ్. సంక్షేమ కార్యక్రమం మీద దృష్టి పెట్టి వాటి వల్లనే నేను గెలుస్తాను అనే అభిప్రాయంలో ఉన్నాడు. అటువంటి అభిప్రాయం తారుమారై తలకిందులయ్యేసరికి కొంచెం ఎవరికైనా మనిషికి నిర్వేదం వస్తుంది గదా! నిర్వేదంలో మాట్లాడిన మాటలే గానీ, హ్మ్. ఆయన పార్టీని రద్దు చేస్తారని నేను అనుకోవటం లేదు. పార్టీని వదిలేస్తారని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీలో గూడా మెర్జ్ చేస్తారని నేను అనుకోవటం లేదు. ఓకే. కాకపోతే కొన్ని రోజులు ఆలోచన జేసుకోవచ్చు అతను. హ్మ్. ఓడిపోయిన వెంటనే మళ్ళా ప్రజల్లోకి రావాలంటే ఎవరికైనా ముఖం రావాలి గదా! అవును. అందువల్ల కొంతకాలం వెయిట్ చేస్తారు. ఎందుకంటే వచ్చిన ప్రభుత్వం తప్పులు చేయాలా, తప్పులు చేసిన దాన్ని బట్టి వారి ప్రత్యక్ష చర్యలు గూడా ఉంటాయి గాబట్టి, హ్మ్. దానికి అనుకూలంగా ఉండొచ్చు గానీ, ఇవన్నీ ఇటువంటి వార్తలన్నిటి మీద స్పందన ఉండదు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బెంగుళూరు వెళ్ళిపోయి అక్కడ ప్యాలెస్‌కి యలహంక ప్యాలెస్‌కయితే వెళ్ళిపోయారు. ఇక్కడ ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇసుక స్కామ్ గానివ్వండి, లిక్కర్ స్కాము లేకుంటే వాళ్ళ మీద నమోదవుతున్న కేసులు, వాళ్ళు అరెస్ట్ అవ్వడం చూసాం కొంతమంది. అంటే వీటన్నిటికి కూడా ఆయన సమాధానం చెప్పకుండా బెంగుళూరు ప్యాలెస్ వెళ్ళిపోవడం ఏంటి? అంత సైలెంట్ అయిపోయారు ఎందుకు? వీటన్నిటికి సమాధానం చెప్పాలి గదా! ఒక లీడర్‌గా అని జెప్పేసి కూడా క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి సార్. దీనికేం చెప్తారు? ఈ ఉంటాయిలెండి క్వెషన్స్ అన్నీ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనండి, శాండ్ స్కామ్ అనేది హ్మ్. వాళ్ళు విచారణ చేపడితే ఈయనేం చేయగలిగిందేం లేదు గదా! అవును. ప్రభుత్వం ఒకవేళ ఇందులో స్కామ్ జరిగింది. ఈ సాక్ష్యాధారాలు లభ్యమైనాయి. మేము ఈ కేసును దర్యాప్తు సంస్థకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. హ్మ్. ఈ సంస్థను దర్యాప్తు చేయమని ఆదేశిస్తున్నాము అని అన్నారనుకోండి. ఈయన చేయగలిగేది ఏం లేదు కదా! దర్యాప్తును ఎదుర్కోవాల్సిందే. అవును. దానికి సమయం, సందర్భం ఉంది. ఇప్పుడు నేను చేయలేదన్నా గానీ నమ్మేదెవరు? నేను లిక్కర్ స్కామ్ చేయలేదు. శాండ్‌లో స్కామ్ చేయలేదన్నా ప్రజలు నమ్మరు గదా! అంట. హ్మ్. కేవలం ఆ సంస్థలు రావాలా, వాళ్ళ ప్రభుత్వానికి ఏదన్నా ఆధారాలు దొరికి దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు దాంట్లోకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటది. హ్మ్. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంటది? తనకు తాను గోక్కొని మాట్లాడలేడు గదా! హ్మ్. అంటే వాళ్ళ నేతల పైన దాడులు జరగడం గానివ్వండి, లేకుంటే అరెస్ట్ అవ్వడం పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. మళ్ళీ మిథున్ రెడ్డి ఆయన కూడా హౌస్ అరెస్ట్ అయ్యడం చూసాం. వీటన్నిటిని ఆయన సపోర్ట్‌గా నిలవాలి వాళ్ళ నేతలకి, వదిలేయకూడదలా అని జెప్పేసి కూడా అంటున్నారు. పిన్నెల్లి అరెస్ట్ అంటే ఆయన పోయి ఈవీఎం పగలగొట్టి హ్మ్, ఎన్నికల సిబ్బందిని బెదిరించి అక్కడున్న ఏజెంట్‌ని కొట్టి ఇవన్నీ చేసినప్పుడు కేసులు తప్పకుండా ఉంటాయి. అవును. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడొచ్చి చేయగలిగేదేముంది? హ్మ్. కేసు కాదనలేడు గదా! అవును. అయి వీడియోల్లో వచ్చినాయి, సాక్ష్యాధారాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా అరెస్ట్ అవుతాడు. హ్మ్. అటువంటి దాంటిని గురించి ఏమని సమర్థించుతాడు? ఏమని సపోర్ట్ చేయగలుగుతాడు? చేయలేరు. హ్మ్. మిథున్ రెడ్డిది గూడా శాంతి భద్రతలు చూస్తే నువ్వు అక్కడ వెళ్ళొద్దు. వీళ్ళు ధర్నా చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఈయన వెళ్లి ధర్నా చేయాలని ఏర్పాటు చేసుకున్నారు. హ్మ్. దానికి దానికి తెలుగుదేశం, ఎన్‌డీఏ వాళ్ళు గూడా వాళ్ళు ఒక పక్క ధర్నా చేస్తున్నారు. హ్మ్. ఇద్దరు ధర్నా చేస్తే అక్కడ శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని ప్రివెంట్ చేసినారు. సహజంగా శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు చేసే వ్యవహారం అది. దానికి ఒకవేళ ఇక్కడే ఉన్నాడనుకోండి బెంగుళూరు లేకుండా ఏం చేస్తారు చెప్పండి? చేయగలిగిందేముంది? అయి రెగ్యులర్‌గా జరిగే ఫీచర్స్. అందులో వద్దని నువ్వు వద్దు అక్కడికి వెళ్ళొద్దని చెప్పిన వ్యక్తి చిన్న వ్యక్తి గాదు, కార్యకర్త గాదు.
ఈ ఎంపీగా పనిచేసిన వ్యక్తి, ఎంపీగా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని మీరు వెళ్ళొద్దు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు అని చెప్పినప్పుడు ఆయన వెనక్కి తగ్గాల్సిందే వస్తుంది. సార్ ఒకరు ధర్నా చేసేటప్పుడు ఇంకొకరిని ధర్నా మరుసటి రోజు పెట్టుకోమంటారు ధర్నా. అంటే సార్ పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి నియోజకవర్గం కదా, మరి ఆయనగా వెళ్ళలేకపోవడం ఏంటి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈవెన్ పెద్దిరెడ్డి కానీ, ఎల్లారెడ్డి కానీ, పుల్లారెడ్డి కానీ ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు నియోజకవర్గంలోకి వెళ్తే అక్కడ వీళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల వల్ల రియాక్ట్ అవుతున్నారు ప్రజలు రియాక్ట్ అయ్యి తిరగబడేటప్పుడు అక్కడికి వెళ్ళటం సబబు కాదు. వెళ్ళదలుచుకున్నప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అన్నప్పుడు వద్దని చెప్తారు పోలీసులు. లేదు బలవంతంగా పోయినప్పుడు అక్కడ ఏదైనా సంఘటన జరిగితే ఎవరికి ఇబ్బంది? ఈయనకి ఇబ్బంది. సరే, ఇటువంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడుండి చేయగలిగేది ఏముండదు. అది ఒక నియోజకవర్గంలోకి తన నియోజకవర్గమే కావచ్చు, తన నియోజకవర్గం అంటే తన రాజ్యం కాదు కదా. అక్కడ ఆయన గెలిచింది 6,000తో గెలిచినారు. అంటే ఒక గ్రూప్ మాత్రమే ఓట్లు వేసినారు. ఇంకా ఆపోజిట్ గ్రూప్ కూడా సమానంగా ఉంది కదా. 6,000 ఓట్లు అంటే సమానంగా ఉన్నప్పుడు ఏంటైనా జరగచ్చు కదా సంఘటనలు. దుర్ఘటనలు జరగకుండా ఉండేదానికోసం శాంతి భద్రతలకు ఆ పని చేసిండొచ్చు. ఒకవేళ పోలీసులు ప్రభుత్వం ఉంది కాబట్టి, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ఎన్డీఏ కార్యకర్తలకు కొంత మద్దతు కూడా పలకచ్చు. ఇప్పుడు కొత్త ఏం కాదు కదా. వారు ఉన్నంతవరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మద్దతు పలికినారు. పోలీస్ యంత్రాంగము బేషిజాలు వదిలి మద్దతు పలికినారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ కార్యకర్తలకు కూడా అనుకూలంగా పనిచేస్తారు కదా. ఇంకా సహజమే అది. ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవించాలా. అటువంటి విషయాలన్నిటికీ అతను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి చేయగలిగేది ఏముందండి. దానికి పెద్ద సమస్యలుగా గుర్తించాల్సిన అవసరం లేదు. సార్, జగన్ గారి దగ్గర ఉన్న 4 ఎంపీలు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారుగా, మద్దతు తెలిపారు. మోదీ గారు ఒక భరోసా ఇచ్చారు, ఆయన అరెస్ట్ చేయకుండా మేము ఆపుతాము, నీకు ఒక హామీ అయితే ఇస్తున్నాం, అందుకే వీళ్ళు మద్దతు తెలిపారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది సార్. దీంట్లో నిజం ఉందంటారు? వాళ్ళేం అడగలేదు వీరిని మాకు మద్దతు కావాలని. ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీ, ఇటు ఎన్డీఏ కూటమి పోటీ చేసుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎన్డీఏ కూటమిలో కూడా బీజేపీ ఉంది. బీజేపీ లేదనే దానికి లేదు. బీజేపీకి 4 సీట్లు, 5 సీట్లు, ఎన్ని సీట్లు, కొన్ని సీట్లు ఇచ్చి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసినారు. ఎన్నికల్లో పోయి ప్రజల్లోకి వెళ్ళి ఎన్డీఏ కూటమి తరపునే మాట్లాడినారు. ప్రధానమంత్రి గారు కూడా వచ్చి 2 సమావేశాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించమని కోరడం కూడా జరిగింది. అటువంటిప్పుడు ఎన్డీఏలో పాత్ర వహించుతానన్నప్పుడు, ఎన్డీఏకు వాళ్ళు మద్దతు తెలుపుతానన్నప్పుడు వారి ప్రత్యర్థులను మాకు సపోర్ట్ చేయండి, మద్దతు ఇవ్వండి అని ఎవరు అడగరు. కాకపోతే వీళ్ళు మరి ఏ కూటమిలోనూ లేరు. అటు ఇండియా కూటమిలోనూ లేరు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేరు. స్వతంత్రంగా ఉన్నారు. స్వతంత్రంగా ఉన్నారు కాబట్టి వారి నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు అడగకపోయినా మేము ఎన్డీఏ కూటమి చేసే ప్రతిపాదనకు సమర్థించుతాము అని అన్నారు. దాంట్లో చూడాల్సిందే ఉంది, భూతద్దం వేసుకుని చూడాల్సినది అవసరం లేదు అంట. దానికోసం కేసులు మీరు విచారణ చేయొద్దంటే ఎవరు ఊరుకోరు అంట. ఉంటే ఉండు, పోతే పో అంటారు కదా. సరే, ఇటు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎలక్షన్స్ ముందర చాలామంది సీట్లు త్యాగం చేస్తారు కదా, వాళ్ళందరి కోసం ఏ న్యాయం చేస్తారు అనే ఒక చర్చకైతే ఇప్పుడు రావడం చూస్తున్నాం. అంటే వర్మ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది కూడా ఉన్నారు. మరి వీళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు, అసలు వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచిస్తారా అని కూడా అంటున్నారు సార్. మరి మీరు ఏం చెప్తారు సార్ దీన్ని? ఇది చంద్రబాబు నాయుడిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. ఆయన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సీట్లు అనేవి లిమిటెడ్గా ఉంటాయి. అప్పుడు ఎన్నికల్లో ఆ పరిస్థితి ఎట్టుంటుంది అని అంటే, ఏ మనిషి అయినా కానీ బలమైన అభ్యర్థిగా ఉండాలనుకుంటారు. అందులో ధన ప్రాధాన్యతను వచ్చింది కాబట్టి దాన్ని కూడా క్రైటీరియా పెట్టి చూడాల్సిందే, సిగ్గు లేకుండా. ఇప్పుడు ఇవన్నీ చూసి ఏదో అభ్యర్థులకు ఇస్తుంటారు. చిన్నప్పుడు కొందరు సీనియర్లు అయితేనేమి, కొందరు నియోజకవర్గంలో పనిచేసిన వ్యక్తులు అయితేనేమి సీట్లు రాకుండా పోతాయి, తప్పవు. అది కొన్ని చోట్ల జరుగుతుంది. జరిగినప్పుడు వారిని ఏ విధంగా సమాధానపరచుకోవాలా, ఏ విధంగా సంతృప్తిపరచాలా అనేది ఆ పార్టీ అధ్యక్షులకు సంబంధించిన సమాచారం.